సంవత్సరం మన దేశ ప్రధాని మోడీ గారు ఏమని ప్రకటించారంటే తెలుగు భాషా దినోత్సవం, జాతీయ తెలుగు భాషా దినోత్సవంగా. ఎందుకంటే ప్రజల భాష కోసం కృషి చేసిన వ్యక్తి కాబట్టి గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు. కాబట్టి అది కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగు వాళ్ళందరినీ కలిపేది అది కనుక. తర్వాత మనదేంటి, తెలంగాణ భాషా దినోత్సవం మాత్రం మన తెలంగాణ ప్రాంతానికే పరిమితం. ఇందాక సార్ చెప్పినట్టు మన మాండలికాలు, మన సంస్కృతి. ఇంకొకటి ఉంది ఇప్పుడు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఇది యుఎన్ఓ ప్రకటించింది. 1952లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడు ఉర్దూ అధికార భాష కావాలి అన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు పోరాటం చేసి మా మాతృభాష మాకు కావాలి అని అనేక మంది ప్రాణాలు వదిలిన సందర్భం. ఆ రోజు చాలామంది చనిపోయారు. ఫిబ్రవరి 21 వాళ్ళ మాతృభాష కోసం ప్రపంచంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు కనుక వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఫిబ్రవరి 21ని యుఎన్ఓ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.